లాయర్ సైన్ పిటిషన్ నా దగ్గర. ఏమయ్యా పిటిషన్ ఎవరిచ్చినా తీసుకుంటావా? చెక్ చేయవా ముందు? సారీ జడ్జి గారు. ఏం సారీ? 4 పిటిషన్స్ లో ఒక పిటిషన్ రేపు రావాలి, లేకపోతే కేసు తీసుకోండి. అర్థమైందా? కోర్ట్ ఇస్ అర్జెంట్ ఫర్ బ్రేక్. ఇవాటి వరకు మేమే కదా మీ లాయర్స్. ఇప్పుడు సడన్ గా ఇంకో లాయర్ని తీసుకొస్తే ఎలా మేడం? ఇంతవరకు ఒక్క హియరింగ్ కూడా అపీర్ అవ్వలేదు. నేను ఇచ్చిన ఒక్క ఎవిడెన్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేయలేదు. నా కేసు ఫైల్ ఇవ్వండి, నేను ఈతోనే ప్రొసీడ్ అవుతాను. ఇదేమైనా సాధారణమైన కేసా? సెక్షువల్ అసాల్ట్ కేస్, అది కూడా ఒక ఎక్స్ మినిస్టర్ మీద. ఆపోజిట్ లో ఎవరు అపీర్ అవుతున్నారో తెలుసుగా? బేబీ కృష్ణ. మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. మమ్మల్ని లాయర్గా పెట్టుకోవాలి, లేదా కేసు వాపస్ తీసుకోవాలి. ఏంది ధమ్కిస్తున్నావా? ఇటువంటి మస్తు చూసినా నేను. ఈమె కాడ పైసలు తీసుకుని ఆ బేబీ గారికి పని చేస్తున్నావా? కోర్టుకి మీరు కొత్త సార్? వాళ్ళ ముగ్గురిది ఒకటే టీం సార్. కొత్తగా ఎవరు వచ్చినా ఇదే చేస్తారు. ఒక్క కంప్లైంట్ చేసినా అనుకో, ఒక్కడు కూడా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయలేడు బిడ్డ. నేను ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ కాదు. చేయరామా ఆడ మొహానికి కూర్చుకున్నాడు. చేసే పని సరిగ్గా చేయరు. సారీ మేడం, మీరేంటి సరిగ్గా బిగుసుకుపోయారు? బండిలో అయిపోయింది, ఎలా ఇంటికి వెళ్తారు ఇప్పుడు? మా వాళ్ళని డ్రాప్ చేయమని చెప్పనా? రే సార్, కేసు ఫైలు ఏమన్నారు? డబుల్ గేమా? ఇక్కడ ఒక్కటే గేమ్ అండి. వాడు నీ దగ్గర డబ్బులు తీసుకొని నాకు పని చేయలేదు. నేను చెప్పడం వల్లే నీ కేసు తీసుకున్నాడు. ఇది కనిపెట్టడానికి నీకు 2 నాళ్ళు అయింది. ఇక్కడ కేసు నడపడం చాలా కష్టం. ఇదిగో అయ్యగారు ఇక్కడే ఉన్నారు. ఓకే అంటే చెప్పు, మంచి అమౌంట్ ఇప్పిస్తాను. కేసు వాపస్ తీసుకో. నేను ఒక్కరిని భయపెడితే ఇంకెవరూ లేరు అనుకుంటున్నారా? 1000 మంది లాయర్స్ ఉన్నారు ఇక్కడ. కేసు ఫైల్ ఇవ్వరా? నువ్వు అన్న 1000 లాయర్స్ ఇక్కడే ఉన్నారు. వాటిలో ఒక్కడన్నా ఈ కేసు ఫైల్ తీసుకుంటే వాటితో కేసు కంటిన్యూ చేసుకో. వాడు ఊడేసిన ఫైల్ని ముట్టుకోవాలంటే అందరికీ భయమే. ఏంటి మూర్తి సార్, ఈసారి తీసుకోరా? వద్దు పెట్టిస్తా. ముడేసిన ఫైల్ని ఎప్పుడు టచ్ చేయరు. చివరి వరకు నీ కేసు కోర్టుకే రాదు. వీళ్ళల్లో సగం మంది లాయర్సే కాదు, బేబీ కృష్ణ మెయింటైన్ చేసే రౌడీ గ్యాంగ్. వాళ్ళ పనే ఇది. ఇలా ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారో తెలుసా? మళ్ళీ వెళ్ళండి. మీరు వెళ్ళి మళ్ళీ 500 100 ఇస్తే పెటిషన్ వాపస్ తీసుకుంటారు. వాళ్ళు వీళ్ళంతా వర్స్ట్ కాదు. నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళు ముగ్గురిని కలవడం. చెంబర్లో. మేడం చెక్ పెట్టినట్టున్నారు.